ధీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। డిఎస్సి అభ్యర్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, డివైఎఫ్ఐ డిమాండ్। లెనిన్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు। మరమ్మతులకు గురైన త్రాగునీటి శుద్ధి కేంద్రం, ఏళ్లు గడుస్తున్నా స్పందించని అధికారులు। త్రాగునీరు రోడ్డు పాలవుతున్న స్పందించని కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిపిఎం। మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు పిలుపు। డిఎస్సి అభ్యర్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న 9 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బీడ్ల గేట్ రోడ్డుపైన డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎస్ హుస్సేన్ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రమణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ అనేక పోరాటాలు, ధర్నాలు, అరెస్టులు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది। దీన్ని డివైఎఫ్ఐగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు। ఈ సందర్భంగా డిఎస్సికి గత 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనేక సమస్యలు ఈ నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు। ప్రధానంగా ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ ఉంటారని, హెవీ సిలబస్ ఉన్నందువల్ల ప్రిపేర్ అవ్వడానికి 70 నుండి 90 రోజుల సమయాన్ని పొడిగించాలన్నారు। వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలన్నారు। ఏపీపీఎస్సీ పరీక్షలు జూన్ 16, 26 వరకు, డిఎస్సి జూన్ 6, జూలై 6 వరకు ఉండడం వల్ల 2 పరీక్షలు రాసే వారికి ఇబ్బందిగా ఉంటుందన్నారు। కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు అనేక పోరాటాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది। అయితే ఈ నోటిఫికేషన్లో అనేక కుంటి సాగులు చూపుతూ అనేక మందిని అనర్హులుగా చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। ముఖ్యంగా సమయానికి సంబంధించి కేవలం 45 డేస్ మాత్రమే ఈరోజు చదువుకోవడానికి ఇచ్చింది సమయం। వాస్తవానికి దాదాపు 56 పుస్తకాలు ఉన్నాయి। వీటన్నింటినీ కనీసం రివిజన్ చేసుకున్నా కనీసం టైం అవసరం ఉంటుంది। కాబట్టి మేము డివైఎఫ్ఐ అడుగుతున్నా కనీసం 90 రోజులైనా వీళ్ళు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్। అట్లే వయోపరిమితికి సంబంధించి 2018లో ఏదైతే 44 ఉందో అదే మళ్ళీ కొనసాగించి దానికి ఇంకా 6 నెలలు తగ్గించారు। ఇది అన్యాయం। ఇప్పటికే చాలామంది అనర్హులు అయిపోతున్నారు। వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలంటే తప్పనిసరిగా కనీసం 47కి వయో పరిమితి ఇచ్చి వాళ్ళందరూ కూడా డిఎస్సి రాసుకోవడానికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది మేము అడుగుతున్నాం। అట్లే జిల్లా అంతటి కూడా ఒకే పేపర్ పెట్టడం ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు। అందుకని జిల్లా అంతా కూడా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఒక విధానాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి, నిరుద్యోగులకు రకంగా న్యాయం చేయాలంటే మేము డివైఎఫ్ఐగా అడుగుతున్నాం। అలాగే బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు। అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన పోస్టులు ఎక్కడ లేవు। అందుకని వాళ్ళ పోస్టులు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది। ఇప్పటికే రాష్ట్రంలో వేలాది సంఖ్యలో వాళ్ళు ఉన్నారు। గతంలో చెప్పిన లెక్కల్లో ఉన్నాయి, కానీ వెరసి ఈరోజు చూస్తే ఈ లెక్కలు ఎక్కడ కూడా లేవు। ఇది ఒక సమస్యగా ఉంది। అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఈరోజు క్వాలిఫై ఆ రోజు వాళ్ళు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, బీఈడీ ఆఖరికి టెట్ కూడా రాశారు। టెట్ రాసినప్పుడు 40% ఎలిజిబుల్ అయినప్పుడు ఇప్పుడు 45, 50 అని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలను అనర్హులుగా ప్రకటించే కార్యక్రమానికి ఈరోజు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్యాయం। అందరికీ అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా కనీసం గతంలో పెట్టిన 40% ఏదైతే అర్హత ఉందో దాని ఆధారంగా అందరినీ కూడా డిఎస్సికి ఎలిజిబుల్। డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలులోన నిరసన తెలియజేశాము। ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు 9 రకాల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం। డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నది ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి, అలాగే పరీక్షకు చదువుకోవడానికి సమయం పెంచాలి। మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరికీ గతంలో 40% మార్కులు వచ్చినా కూడా ఇంటర్ డిగ్రీలో వాళ్ళందరినీ టెట్ చదవనిచ్చారు, బీఈడీ చదవనిచ్చారు, అట్లాగే టెట్లోన వాళ్ళు క్వాలిఫై అయ్యారు, టాప్ మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు। అలాంటి వాళ్ళని ఈరోజు డిఎస్సిలోన మీరు అనర్హులు 45% ఉండాలి అంటున్నారు। అట్లాగే ఓపెన్ అభ్యర్థులకు కూడా 50% మార్కులు ఉండాలి అనేసి అంటున్నారు। కాబట్టి ఇది సరైంది కాదు। ఇదే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు
ఒక్కటి కూడా మెన్షన్ చేయలేదు. గతంలో 6,000 ఉద్యోగాలు ఉన్నప్పుడే బ్యాక్లాగ్ పోస్టులు, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి డమ్ముకు సంబంధించినటువంటి పోస్టులను కూడా గతంలోనే అవన్నీ కూడా డిఎస్సిలోనే వచ్చాయి. కానీ ఇప్పుడున్న డిఎస్సిలోనే అవి రాలేదు. కాబట్టి ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటికి తోడు ఒకే సమయంలోనే జూన్ 6వ తేదీ మొదలై జూలై 6వ తేదీ డిఎస్సి ముగుస్తుందని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. ఇదే షెడ్యూల్లోనే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలోన ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు పోస్టులకు కూడా ఇదే మరి నోటిఫికేషన్లో వాళ్ళు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఒకే అభ్యర్థి 2 పరీక్షలు రాయాలంటే కూడా ఇది చాలా సమస్యాత్మకంగా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఎస్ అభ్యర్థులవి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అవన్నీ పరిష్కారం చేయాలి. అవి కనుక పరిష్కారం చేయకపోతే ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించి చాలామందిని అనర్హులుగా ప్రకటించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మరి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరఫున కూడా మేము పోరాటం. కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ముందుగా లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి సభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థను అణువణువు పరిశీలించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మార్క్స్ ఎంగిల్స్ రూపొందించిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అమలు చేస్తూ కార్మిక వర్గ రాజ్యాన్ని సుదీర్ఘకాలం ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర లెనిన్ది అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి నిర్మల, జి రామకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, కెవి నారాయణ, ఎండి అంజిబాబు, టి రాముడు, కె వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ, అరుడమ్మ, నరసింహ, రాజశేఖర్, నగేష్, గురుశేఖర్, వీరశేఖర్, లింకన్న, విజయ్, హనుమంతు, లక్ష్మణ, గోవిందు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ ఏదైతే సిద్ధాంతాన్ని రూపకల్పన చేశారో దాన్ని అభివృద్ధి చేసి ఆచరణలో పెట్టిన మహా విజ్ఞాని, విప్లవకారుడు, ఆచరణవాది, సిద్ధాంతకర్త. ఆ రకంగా అన్ని సుగుణాలు కలగలిసి ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ లెనిన్ 54 ఏళ్ల వయసు వరకు మాత్రమే జీవించారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది 54 దాటిన వాళ్ళు ఉన్నారు. ఆ 54 ఏళ్ళ చిన్న వయసు కింద లెక్క 54 ఏళ్ల వయసులో విప్లవాన్ని సాధించాడు, సోషలిస్ట్ వ్యవస్థ నిలబెట్టాడు. ఆ రకంగా 70 ఏళ్ల పాటు సోషలిస్టు వ్యవస్థ ఈ ప్రపంచం ముందు అజేయంగా నిలబడేందుకు కావాల్సినటువంటి భౌతిక పునాదిని ఆ కామ్రేడ్ వేశాడు. అలాంటి గొప్ప మహానుభావుడు యొక్క జయంతి ఈరోజు. ఈరోజు మన తెలకపల్లి రవి గారు ఒక వ్యాసం కూడా రాశారు ఆయన గురించి. అందరూ దాన్ని తప్పకుండా చదవాలి. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని చెప్పేసి ఒక సూత్రీకరణ అంతకుముందు ఎవరు చేయలేదు, లెనినే చేశాడు. వారికి సామ్రాజ్యవాదాన్ని ఎలా ఓడించాలి అనేదాన్ని కూడా ఒక మార్గం చూపెట్టాడు. అప్పుడే పుట్టిన సోవియట్ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో కూడా మార్గం చూపెట్టాడు. ఆ రకంగా అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో ప్రత్యేకత ఉన్న కామ్రేడ్ లెనిన్ ఆయన జయంతి రోజు మనం జిల్లా కమిటీ పెట్టుకున్నాం. ఆ రకమైన స్ఫూర్తితోటి మన జిల్లాలో మన పార్టీ విస్తరణ కోసం, ప్రజల కోసం, సోషలిస్ట్ భావజాలం యొక్క విస్తరణ కోసం మనం అందరం పనిచేద్దామని చెప్పేసి నగరం నడిబోర్డులో కార్మికుల ఇతర పేదల కోసం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన త్రాగునీటి శుద్ధి కేంద్రం మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించలేదని మట్టి పని కార్మికుల మహిళ మేస్త్రి నాగమ్మ, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం యాకూబ్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, ఎస్ రమణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం నగరంలోని 5 రోడ్ల కూడలిలో పర్యటించి కార్మికులతో కలిసి త్రాగునీటి శుద్ధి కేంద్రం ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013లో సిఐటియు ఒత్తిడితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ అధికారిగా ఉన్న రామాసురేయులు కృషితో భవన నిర్మాణ కార్మికులు, మట్టి పని కార్మికులు పాదచారుల కోసం లక్షలు వెచ్చించి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి యునాస్, సివి వర్మ, ఎస్ అన్వర్ భాషా, బి ప్రభాకర్ రెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, ఎన్ పీటర్, ఎస్కే రాజముద్దీన్, యు వెంకటేశ్వర్లు, యు నరసింహ పాల్గొన్నారు.
ట్యాంకులో నీళ్లు మేము పట్టుకుంటుంటే వాసన వస్తున్నాయి అన్న నీళ్లు. అందుకే నీళ్లు చాలా రోజులు ఈ ట్యాంక్ కూడా కడక వాసన వస్తున్నాయి నీళ్లు. చాలా రోజుల క్లీన్ బట్ట ఇట్లా చీర బట్ట ఇట్లా పెట్టుకొని మరీ పట్టుకుంటున్నాం నీళ్లు. కొంచెం అన్నం గిన్నం కూడా ఇన్నే కూర్చొని తింటున్నాం మేము. చాలా మంది పని లేకున్నప్పుడు ఇట్లా లేవలేదు. అదే నీళ్ళు బాగా కొంచెం క్లీన్ చేపించి కడిగి కొంచెం ఫిల్టర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. జిల్లా కేంద్రంలో 2013లో అప్పుడు ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు లేబర్ ఆఫీసర్గా ఉండి స్థానిక నగరపాలక సంస్థపై ఒత్తిడి తెచ్చి వందలాది మంది కార్మికుల కోసం ఇక్కడ నీటి శుద్ధి కేంద్రాన్ని స్థాపించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. బోరింగ్ చెడిపోయింది, ఫిల్టరు చేసేటువంటి మిషన్లు చెడిపోయినాయి. ఊరికే నామకే వాస్తే ఇక్కడ ఫిల్టర్ ప్లాంట్ ఉంది తప్ప ఫిల్టర్ వాటర్ రావడం లేదు. ఈరోజు 1000 మందికి పైగా కార్మికులు గ్రామాల నుంచి ఉదయం 5 గంటలకే ఇక్కడికి వస్తారు. ఇక్కడే భోంచేస్తారు. ఎవరన్నా పనికి పిలిస్తే పోతారు, లేకుంటే మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు తెచ్చిన భోజనం చేసి తాగడానికి నీళ్లు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కార్మికులు అంటే ఈ చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వం అని నాకు డౌట్ వస్తూ ఉంది. కార్మికుల వల్లనే ఈరోజు నగరాభివృద్ధి జరుగుతూ ఉంది. కార్మికులు పని చేస్తున్నందువల్లే సిమెంటు, కోట్ల రూపాయల సిమెంటు, స్టీలు మొత్తం ఖర్చు అవుతూ ఉంది. అందమైన భవనాలు ఈరోజు వస్తున్నాయంటే మరి భవన నిర్మాణ కార్మికులే కారణం. కాబట్టి ఇలాంటి కార్మికులు కనీసము తాగే నీళ్లు కూడా అందించాలనేటువంటి స్పృహ అధికారులకు లేకపోతే ఇది క్షమించరాని విషయం. ఒకరిపైన ఒకరికి చెప్పుకుంటున్నారు. ఇంజనీర్ని అడిగితే డిఈ మీనే చెప్తాడు, డిఈని అడిగితే ఏఈ మీనే చెప్తాడు. అసలు ఎవరు దీనికి బాధ్యతనో అర్థం కావడంలే. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని 5 రోడ్ల కూడల్లో ఉండేటువంటి కార్మికులకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫిల్టరు మిషన్లను శుభ్రం చేసి బోరింగును మరమ్మతులు చేసి మంచి శుద్ధి చేసినటువంటి తాగునీరును అందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ రోడ్డు 5 జంక్షన్ ఏరియాలో అనేక గ్రామాల నుండి వచ్చేటువంటి దినసరి కూలీలు ఇక్కడ తాగడానికి నీళ్లు సౌకర్యం లేక మురికి నీళ్ళు తాగే పరిస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ వాళ్ళు ఇప్పటికైనా ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మినరల్ వాటర్ సప్లై చేసి ఇక్కడ ఉన్న ట్యాంకు శుభ్రపరచాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం అధికారులకు. ఇక్కడ ఉండేటువంటి కార్మికుల కొరకు ఇక్కడ నీళ్ళ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అయితే ఇది 1 సంవత్సరం పైన అవుతూ ఉంది. దీన్ని శుభ్రపరచలేదు. ఆ నీళ్ళు వచ్చేసి దుర్వాసన వస్తూ ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు లేడీస్ ముఖ్యంగా వాళ్ళ చీర కొంగును అడ్డం పెట్టి ఆ నీళ్ళను పట్టుకుంటున్నారు. అయినా కూడా దుర్గంధము, చెడు వాసన వస్తూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి నీళ్లు కూడా అక్కడ మురికి నీళ్ళు అంతా చేరినాయి. అందులో పురుగులు కూడా వస్తున్నాయి. ఇది విచారించదగ్గ విషయము. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్ది వీరికి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున కర్నూలు కార్పొరేషన్ పార్టీలోని 37వ వార్డు వికార్ సెక్షన్ కాలనీ సెంటర్లో వారం రోజులుగా వృధాగా రోడ్డు పాలవుతున్న త్రాగునీటిని పరిశీలించేందుకు సిపిఎం పార్టీ బృందం నగర కార్యదర్శి టి రాముడు, పార్టీ కమిటీ సభ్యురాలు ఎన్ అలివేలమ్మ, పార్టీ వార్డు కార్యదర్శి ఎస్ శ్యామల, పి అబ్దుల్ రెహమాన్, ఎస్ సత్యం, ఎం జమ్మన్న గుర్రప్ప స్థానిక వారు కార్యకర్తలతో కలిసి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా నడి రోడ్లో త్రాగునీరు వృధాగా పోతున్న కార్పొరేషన్ అధికారులు గానీ, స్థానిక కార్పొరేటర్ గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఏమాత్రం స్పందించకపోవడం చాలా విచారకరమన్నారు. వీకర్ సెక్షన్ కాలనీ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి రాజగృహకల్ప, డ్రైవర్ కాలనీ, పెదపాడు చుట్టుపక్కల కాలనీల ప్రజలకు త్రాగునీటి అవసరాల కోసం గత 20 సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్ తరచూ పగిలిపోయి త్రాగునీరు వృధా అవుతున్న సమస్య శాశ్వత పరిష్కారం కోసం కొంత పైప్ లైన్లు వేయాలన్న ఆలోచన రాకపోవడం పేద మధ్యతరగతి ప్రజల త్రాగునీటి సమస్య తీర్చే విషయంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి
తాగునీటిని రోడ్ల పాలు చేస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. తాగునీటిని రోడ్ల పాలు చేస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. తాగునీటిని రోడ్ల పాలు చేస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. వారాల తరబడి నీళ్లు పోతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. వారాల తరబడి నీళ్లు పోతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి. పట్టించుకొని ఎమ్మెల్యే, పట్టించుకొని కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు, పట్టించుకొని మున్సిపల్ అధికారులు. వారాల తరబడి తాగునీరు రోడ్ల పాలవుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. వారాల తరబడి రోడ్ల పాలవుతున్న తాగునీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. తాగునీరు రోడ్ల పాలవుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. సిపిఎం సిపిఎం వెంటనే కొత్త పైప్ లైన్, వెంటనే కొత్త పైప్ లైన్, వెంటనే కొత్త పైప్ లైన్, వెంటనే కొత్త పైప్ లైన్. తాగునీరు రోడ్ల పాలవుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. తాగునీరు రోడ్ల పాలవుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్లో కోత, ఉల్లిగడ్డ, లారీ చాట, పూల బట్టుబండి హమారీ కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సిఐటియు మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు కర్నూలు మార్కెట్ యార్డ్లో రోజు వేలాది మంది రైతులు కార్మికులతో రద్దీగా ఉంటుంది. మార్కెట్ యార్డ్లో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. వేసవి కాలం కాబట్టి త్రాగునీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఉన్న ఫిల్టర్ వాటర్ ప్లాంట్ త్రాగునీరు అందరికీ సరిపోవడం లేదు. బయట ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక మార్కెట్ అధికారులు వెంటనే స్పందించి మార్కెట్ యార్డ్లో త్రాగునీటి సమస్య లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు లేబర్ కోడ్లు రావడం వల్ల పని పోతుంది. ఒక పక్క చట్ట విరుద్ధంగా ఈరోజు మనం ఏదైనా పని చేస్తే అది చట్ట విరుద్ధం అంటున్నారు. మనకు కూలి ఇంటిపోవాలంటే అది కూడా నువ్వు చట్ట విరుద్ధం అడగకూడదు నువ్వు అంటున్నారు. పని గంటలు పెంచితే పని గంటలు పెంచొద్దు అని మనం అడిగితే నువ్వు అడగకూడదు అన్నమాట అంటున్నారు. నేను ఎన్ని గంటలు పెడితే అన్ని గంటలు చేయాలా, నేను ఎంత కూలిస్తే అంత చేయాలా, నేను ఎక్కడ నువ్వు పని చేయండి అని చేయాలా, వద్దంటే పోవాలా అంటే ఇష్టారాజ్యంగా ఈరోజు ఆ చట్టం రావడం వల్ల మనకు ఆ రకంగా సమస్యగా మారింది. అందుకని మనం ప్రతి ఎమ్మెల్యేను ఎంపీని అందరి దగ్గర మనకు పరిచయం ఉంటుంది, మనకు తెలిసి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక్కడే వాళ్ళైనప్పుడు ఒక 10 మంది కానీ ఇప్పుడు మనకు కొన్ని గ్రామాల్లో 100 మంది, 200 మంది, 50 మంది ఉన్నారు. ఆ 50 మంది 100 మంది పోయి అడుగుదాం. అలాంటి చైతన్యం రావాలా మనలో. అయ్యా మా కడుపు కొట్టద్దండి, మాకు ఈ చట్టం నష్టం చేస్తుంది కాబట్టి పార్లమెంట్లో ఈ చట్టం రద్దు చేయండి అని అడగాల్సింది ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం బయట పోరాటం చేస్తున్నాం. బయట పోరాటం ఒక భాగం, మనం లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలను కదిలించాల్సింది కూడా ఇంకో భాగం ఉంది. కాబట్టి ఆ రకంగా మన చుట్టూ ఉండే మన రెడ్డి ఉంటాడా, ఇంకొక ఆయన ఉంటాడా, మనకు ఆ రోజు ఓటు అడిగి ఓటు ఏమని చెప్పింటాడు. అట్టగాని కూడా ఇదిగో ఈరోజు మా కడుపు కొట్టే పరిస్థితి వచ్చింది, నువ్వు ఎమ్మెల్యేతో మాట్లాడు లేదా ఎంపీతో మాట్లాడు అని మనం వాళ్ళని అడిగించాలా, మనం అడగాల. అడగకుంటే మనమే మన చేతులారా మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే వాళ్ళు అవుతాం. ఈరోజు పనుంది కాబట్టి ఈరోజు మన పిల్లలు చదివించుకుంటున్నాం. ఈరోజు పనుంది కాబట్టి మన పిల్లలకు పెళ్లి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి అభ్యర్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, డివైఎఫ్ఐ డిమాండ్. లెనిన్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. మరమ్మతులకు గురైన త్రాగునీటి శుద్ధి కేంద్రం, ఏళ్లు గడుస్తున్నా స్పందించని అధికారులు. త్రాగునీరు రోడ్డు పాలవుతున్నా స్పందించని కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిపిఎం. మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు పిలుపు.